హాయ్ అండి, ఐఎమ్ డాక్టర్ శ్వేత ఫ్రమ్ డాక్టర్ కేర్ హోమియోపతిక్ సీనియర్ కన్సల్టెంట్. చాలామందికి అన్ని ఏజ్ గ్రూప్స్ వాళ్ళకి సఫర్ అవుతున్న ప్రాబ్లం వచ్చేసి ఏంటి అంటే మోకాళ్ళ నొప్పులు. ఈ ఈ మధ్యకాలంలో మోకాళ్ళ నొప్పులు ఏజ్తో సంబంధం లేకుండా అందరికీ వస్తున్నాయండి. లైక్ 20 ఇయర్స్ వాళ్ళకి వస్తున్నాయి, 60 ఇయర్స్ వాళ్ళకి కూడా మోకాళ్ళ నొప్పులు అనేవి వస్తున్నాయి. మోకాళ్ళ నొప్పి అనగానే మోకాళ్ళలో గుజ్జు అరిగిపోయింది అని అనుకుంటూ ఉంటారు, లేదు అంటే పెయిన్ కిల్లర్స్ తెచ్చి వాడుతూ ఉంటారు. ఫస్ట్ మోకాళ్ళ నొప్పి వచ్చింది అంటే దానికి అసలు ఎందుకు స్టార్ట్ అయింది మోకాళ్ళ నొప్పి? లైక్ వాళ్ళ బరువు ఏమైనా ఎక్కువగా ఉన్నారా, లేదంటే ఏమన్నా ఇదివరకు ప్రీవియస్గా ఏమన్నా ఇంజరీస్ ఏమైనా జరిగాయా, లేదు అంటే వాళ్ళకి థైరాయిడ్ ఉందా, కాల్షియం డెఫిషియన్సీ ఉందా, వైటమిన్ డి డెఫిషియన్సీ ఉందా అని తెలుసుకొని మాత్రమే మనము పెయిన్ కిల్లర్స్ అనేవి వాడాలి అండి. లైక్ పెయిన్ అనేది ఏంటి అంటే మన బాడీ ఇచ్చే సిగ్నల్ అనమాట. లైక్ నీ జాయింట్లో ప్రాబ్లం ఉంది అని మన బాడీ ఒక సిగ్నల్ ఇస్తూ ఉంటుంది. ఆ సిగ్నల్ని మనము పెయిన్ కిల్లర్ ద్వారా దాన్ని నమ్ చేసేస్తూ ఉంటాం, అంటే ఆ సిగ్నల్ మన బాడీకి అందకుండా చేస్తూ ఉంటాం. సో ఈ మోకాళ్ళ నొప్పులు వచ్చినప్పుడు మనము ముఖ్యంగా అన్ని రకాల టెస్టులు చేయించుకోవాలి. లైక్ థైరాయిడ్ ఉందా, కాల్షియం డెఫిషియన్సీ ఉందా, వైటమిన్ డి డెఫిషియన్సీ ఉందా అని టెస్టులు చేయించుకొని మాత్రమే మనం పెయిన్ కిల్లర్స్కి వెళ్ళాల్సి ఉంటుంది. లైక్ అంటే ఒకవేళ కాల్షియం డెఫిషియన్సీ కనుక ఉన్నట్టుగా అయితే వాళ్ళు కాల్షియం రిచ్ ఫుడ్స్ ఎక్కువగా తీసుకోవటం, లైక్ పాలు ఎక్కువగా తీసుకోవటం, నువ్వులు ఎక్కువగా తినటం, అవిసె గింజలు ఎక్కువగా తినటం, దాంతోపాటు రాగులు, ఇలాంటివి కనుక కాల్షియం రిచ్ ఫుడ్స్ ఎక్కువగా తీసుకుంటే వాళ్ళకి కాల్షియం డెఫిషియన్సీ అనేది తగ్గుతుంది. దానివల్ల మనకి నీ పెయిన్ అనేది త్వరగా తగ్గుతుంది. ఒకవేళ వైటమిన్ డి డెఫిషియన్సీ ఉంటుంది, ఇప్పుడు చాలా కామన్గా వైటమిన్ డెఫిషియన్సీ అనేది కనిపిస్తూ ఉంటుంది. వైటమిన్ డి అనేది మనకి మెయిన్గా సన్లైట్లో వస్తూ ఉంటుంది. అసలు సన్కి ఎక్స్పోజ్ అవ్వని వాళ్ళు చాలామంది ఉంటారు, అంటే రోజులో 1 గంట కూడా ఎండకి ఎక్స్పోజ్ అవ్వరు. లైక్ ఎప్పుడు ఏసీ రూమ్స్లో కూర్చోవటం, ఎప్పుడు క్లోజ్డ్ రూమ్స్లో కూర్చోవటం, అపార్ట్మెంట్స్లో అయితే కంప్లీట్గా ఇంట్లోనే ఉండిపోవటం, అసలు ఎండకి ఎక్స్పోజ్ అవ్వకపోతే మనకి వైటమిన్ డి అనేది మన బాడీలో అసలు తయారవ్వదు. సో ఈ వైటమిన్ డి తక్కువ ఉన్నప్పటికీ కూడా మనకి మోకాళ్ళ నొప్పులు వస్తూ ఉంటాయి. ఈ వైటమిన్ డి డెఫిషియన్సీ ఉన్నప్పుడు వారానికి ఒక టాబ్లెట్ అని వేసుకుంటూ ఉంటారు. అలా వేసుకోకుండా మనం అట్లీస్ట్ ఒక 1 to 2 అవర్స్ అన్నా ఎండకి ఎక్స్పోజ్ అవ్వటం వల్ల మన బాడీలో న్యాచురల్గా వైటమిన్ డి అనేది తయారవుతూ ఉంటుంది. ఒకవేళ థైరాయిడ్ ఉన్నట్టుగా అయితే థైరాయిడ్ వాళ్ళల్లో కూడా కాల్షియం అబ్జార్ప్షన్ కానివ్వండి, మెటబాలిజం కానివ్వండి డిస్టర్బ్ అవుతూ ఉంటుంది. వీళ్ళల్లో కూడా యూజువల్గా మనకి మోకాళ్ళు ఎందుకు తొందరగా ఎఫెక్ట్ అవుతాయి అంటే మన బాడీలో ఉన్న వెయిట్ అంతా కూడా ఎప్పుడు మోకాళ్ళ పైనే పడుతూ ఉంటుంది. సో మోకాళ్ళు ఎప్పుడు తొందరగా ఎఫెక్ట్ అవుతూ ఉంటాయి అన్నమాట. మోకాళ్ళలో నొప్పి అనేది చాలా తొందరగా స్టార్ట్ అవుతుంది. కొంతమంది ఓవర్ వెయిట్ ఉండడం వల్ల, లేదంటే చాలాసేపు నిల్చొని పనిచేస్తూ ఉంటారు, లైక్ 1 hour 2 hours అలా పొజిషన్లో నిల్చొని పని చేయటం వల్ల ఏమవుతుంది అంటే వాళ్ళకి ఎక్కువగా జాయింట్ పైన ఎక్కువగా బరువు పడిపోయి కూడా వాళ్ళు మోకాళ్ళ నొప్పులు రావడానికి చాలా అవకాశం ఉంటుంది. ఇంకా కొన్ని రకాలుగా ఆర్థరైటిస్ ఉంటుందండి. లైక్ రుమటాయిడ్ ఆర్థరైటిస్లో కానివ్వండి, గౌటీ ఆర్థరైటిస్లో, ఇన్ఫెక్టివ్ ఆర్థరైటిస్లో కూడా మనకి నీ జాయింట్ పెయిన్స్ అనేవి కనిపిస్తూ ఉంటాయి. ఇన్ఫెక్టివ్ ఆర్థరైటిస్లో ఏంటి అంటే పాస్ట్ ఒక 1 year బ్యాక్ లేదంటే 2 years బ్యాక్ చికెన్ గున్యా వచ్చింది, అప్పుడు స్టార్ట్ అయిన మోకాళ్ళ నొప్పి ఇప్పటికీ అలా కంటిన్యూ అవుతూనే ఉంది. దానికి పెయిన్ కిల్లర్స్ వేసుకుంటూ ఉంటారు, అలాగే మేనేజ్ చేస్తూ ఉంటారు. అలా కాకుండా మనము మన ఇన్ఫెక్షన్ తగ్గించుకొని నీ జాయింట్ స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజెస్ చేసుకుంటూ హోమియోపతిక్ మెడిసిన్స్ వాడడం వల్ల మీ నీ జాయింట్ని హెల్దీ చేసుకుంటూ పెయిన్ రిలీవ్ చేయడానికి అవకాశం ఉంటుంది. అదే రకంగా చూసుకున్నట్టుగా అయితే అబోవ్ 45-50 ఇయర్స్లో మెనోపాజ్లో కూడా మనకి తొందరగా మోకాళ్ళు అనేవి అరిగిపోతూ ఉంటాయి. వీళ్ళల్లో ఏంటి అంటే మెనోపాజ్ వల్ల, అంటే హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ వల్ల వీళ్ళకి తొందరగా మోకాళ్ళు అరిగిపోవటం, మోకాళ్ళలో గుజ్జు తగ్గిపోవటం అనేది చూస్తూ ఉంటాం. లైక్ వాళ్ళకి ఏంటి అంటే మనము కాల్షియం సప్లిమెంటేషన్స్ ఇస్తూ, దాంతోపాటు చిన్న చిన్న ఎక్సర్సైజెస్ చెప్తూ దానివల్ల అంటే వెయిట్ పెరిగినట్టుగా అయితే వెయిట్ని కంట్రోల్ చేసుకుంటూ హోమియోపతిక్ మెడిసిన్స్ అనేది ఇవ్వటం జరుగుతుంది. వీళ్ళల్లో ఈ గుజ్జు అరిగిపోకుండా ఆ పక్కన ఉన్న మజిల్స్కి, టెండాన్స్ని స్ట్రెంథన్ చేస్తుంది. దీనివల్ల పెయిన్ కిల్లర్స్ పైన డిపెండెన్సీ అనేది తగ్గుతుంది. ఒకవేళ పెయిన్ కిల్లర్స్ ఎక్కువగా వేసుకున్నప్పటికీ వీళ్ళకి ఏంటి అంటే కిడ్నీలో ప్రాబ్లమ్స్ రావటం, లివర్ తొందరగా డ్యామేజ్ అవ్వటం, గట్ ఇష్యూస్ రావటం,
గ్యాస్ట్రిక్ కంప్లైంట్స్ ఇలాంటివన్నీ చూస్తూ ఉంటాం. అయినా ఇలా చాలా సంవత్సరాలుగా పెయిన్ కిల్లర్స్ పైన డిపెండ్ అయ్యి ఉండి మోకాళ్ళ నొప్పితో బాధపడుతూ ఉంటే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి డయల్ చేయండి.